చెబితే అట్టంటానమాట. మనకి ఏం చేయాలనుకుంటే అది చేస్తానమాట. రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు మారాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మన పిల్లల భవిష్యత్తు మారాలన్నా ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్రను ఏల గుర్తుపై వేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో మీ బంధువులాగా, మీ తమ్ముళ్లాగా, మీ అన్నలాగా, మీ ఇంట్లో మీ కొడుకులాగా మీరందరూ మాట్లాడతా పోరాటం చేస్తా. నాకు డబ్బు అంటే ఆశ లేదు, బంగారం అంటే ఆశ లేదు, ప్రాణం అంటే భయం లేదు. జనం కోసమే వచ్చాను, జనం మధ్యలోనే ఉంటాను గుర్తుపెట్టుకొని. అంతేగాని ఆ పార్టీ వాళ్ళు చెప్పినట్టు ఈ పార్టీ వాళ్ళు చెప్పినట్టు వినే వ్యక్తిని అయితే కాదు, మీరు చెప్పినట్టు వినే క్యాండిడేట్. కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే మీ యొక్క ఏలు గుర్తమ్మటం అది. మీరు లోపలికి వెళ్తారు కదా, లోపలికి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఐడెంటిఫికేషన్ కార్డు తీసుకెళ్తారు, ఆధార్ కార్డు కానీ ఏదో ఒకటి తీసుకెళ్తారు, మీ చేతికి ఇంకు పూస్తారు. ఆ తర్వాత లోపలికి వెళ్తారు. ఓటేసేది మీకు తప్ప ఎవరికి తెలియదు. వాళ్ళు అంటారు మీకు 1000 రూపాయలు 2000 ఇచ్చి మీరు ఓటేసేది మాకు తెలుసు, మీరు ఓటేసేది ఏ పార్టీకి